అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠం ఏంటంటే 6వ తరగతి 8వ పాఠమైనటువంటి చెరువు. చెరువు యొక్క విశేషం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులున్నాయి. ఇక్కడ ఊరు అంటే పల్లెటూరు. సో తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులున్నాయి. చెరువు తన గురించి తాను చెప్పుకోబోతుంది. ఇప్పుడు చెరువు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ప్రతి ఊరిలోనూ, తెలంగాణ అనేటువంటి స్టేట్ లో ప్రతి ఊరిలోనూ ప్రతి ప్రాంతంలోనూ ఉన్నాయి అని చెప్తోంది. అవి ప్రజా అవసరాలకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. సంస్కృతి సంప్రదాయాలు, తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలు మనం చెరువులో దాదాపు వినే ఉంటాం. సో దానికి నిలయము అంటున్నారు. ఇక్కడ చెరువు యొక్క ప్రాధాన్యతలు పశుపక్షి మృగ కీటకాలను ఆవాసాలు, పశుపక్షులు కూడా నివసించేటువంటి, అవి దాహాన్ని తీర్చుకునేటువంటి ఆవాసాలైనటువంటి చెరువు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఉనికి పట్టు అటువంటి చెరువులను మనం సంరక్షించుకుంటే అవి మనల్ని సంరక్షిస్తాయని తెలపడం. అయితే చెరువులను కాపాడుకోవడం మన యొక్క బాధ్యత. చెరువులను ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాని రక్షణ మనకి ఎంతో అవసరం. పల్లె ప్రజలకే కాదు, ప్రతి ఒక్కరికి ప్రయోజనం ఉన్నటువంటి చెరువుని ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది ఈ పాఠ్య ఉద్దేశం. అలాగే తెలుగు భాష సౌందర్యాన్ని పెంపొందించే జాతీయత సమేత గురించి మనం తెలుపుకునేదే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనం తెలుగు గురించి ఎన్నో చోట్ల నేర్చుకుంటూ ఉంటాం. అలానే మన చెరువు గొప్పతనాన్ని కూడా ఇవాళ తెలియజేసుకుంటూ ఈ పాఠ్యాన్ని మొట్టమొదటిసారిగా మొదలు పెడతాం. ముఖ్యంగా నేను ఊరి సౌందర్యాన్ని తొలిమెట్టును. ఇప్పుడు మనకు చెరువు తనతో తాను మాట్లాడుకుంటోంది. ఏమంటోంది? నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును. ఊరి యొక్క సౌందర్యం నా నుంచే మొదలవుతుంది, నేను యొక్క చెరువుని అని చెప్తుంది. వ్యవసాయానికి ప్రధాన వనరును. వ్యవసాయానికి కూడా నా చెరువు నీళ్ళనే యూజ్ చేసేటువంటి, ఉపయోగకరమైనటువంటి నన్ను వ్యవసాయానికి కూడా ఉపయోగిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. బతుకమ్మలకు సాగనంపే వేళ. బతుకమ్మలకు సాగనంపే వేళ. బతుకమ్మలను తయారు చేసేటువంటి సాంస్కృతిక సంప్రదాయాలు ఇవి. బతుకమ్మలు మన తెలంగాణని ఉద్దేశించి మాట్లాడుతోంది చెరువు. నా చెరువును నా హృదయాంతరం భావాన్ని చెబుతూ వినండి. ఇక్కడ చెరువు ఏమని చెప్తుంది? కల్పవల్లి అంటే అర్థం ఏంటంటే, కల్పవల్లి అంటే బంగారమైనటువంటి వృక్షాన్ని నేను ఒక అదృష్టమైనటువంటి వృక్షంతో పోల్చుకుంటుంది. నేను లేకపోతే ఇంకా ఈ జీవనం అనేది లేదు అనే విషయాన్ని చెరువు చెప్తోంది. తెల్లవారుతోంది. మార్నింగ్ తెల్లవారుతోంది అంటే ఉదయం సూర్యుడు నిద్రలేస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే, సూర్యుడు బంగారు ముద్దలా లేచి వస్తున్నాడు. బంగారు ముద్దలా కనిపిస్తూ లేచి వస్తున్నాడు. ఇక్కడ చెరువుకి దగ్గరలో వీచే చల్లగాలి కన్నతల్లి స్పర్శ మాదిరి హాయిగా ఉంది. స్పర్శ ఎలా ఉందంట? సూర్యుడు వస్తూ ఉంటే, ఉదయిస్తూ ఉంటే చల్ల గాలి వీస్తూ హాయిగా కన్న తల్లి యొక్క స్పర్శలాగా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ పక్షుల కీలక మంగళ వాయిద్యాలుగా మారుమ్రోగుతున్నాయి అంటే పక్షులు అరుపులు చాలా కిలకిలమంటూ మంగళ వాయిద్యాలు లాగా వినిపిస్తూ ఉన్నాయంట. ఆహారం కొరకు రెక్కబలం చూపుతూ ఆకాశంలో దూసుకు వెళ్లే పక్షులు బద్ధకానికి ఉన్నాయి. వ్యవసాయానికి ప్రధానమైనటువంటి వనరులు, వ్యవసాయానికి ఉపయోగించేటువంటి నీరును చెరువు నుంచే మనం తీసుకోబోతున్నాం. అలానే ఇక్కడ సామెతలు, జాతీయతలు, పాటలకు జన్మస్థలాన్ని. ఇక్కడ జాతీయత పాటలు అంటే చెరువు నుంచి పాటలు కూడా మనకు జాతీయ స్థాయిలో వినిపిస్తూ ఉంటాయి. చెరువు మీద పాటలు కూడా రాసినటువంటి గొప్ప కవులు కూడా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు. అలాగే మనకు నీరు ఇంకా వేటి మీద అవసరాలు ఉన్నాయి అంటే, నా గురించి కొన్ని విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నా. కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఇంతేకాదు, నా యొక్క ఉపయోగాలు చాలానే ఉన్నాయని చెప్తున్నారు. అలానే పొద్దున్నే ఈ పేరేమిటి, పొద్దున్నే ఈ పేరేమిటి అని చెరువు అంటోందంట. ఏమంటోంది అనుకోకండి, ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తెల్లవారుజామున ఎవరైనా నిద్రలేయంగానే వాళ్ళ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పే మాట బాగా అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని
చెరువు తెల్లవారుజామునే సూర్యుడు ఉదయిస్తున్నాడు అనేటువంటి భావాన్ని తీసుకొని వచ్చింది. మనసు బాగున్నప్పుడే 4 మాటలు చెవికెక్కుతాయి. తెల్లవారుజామున బాగా శ్రద్ధగా వినగలుగుతారు కాబట్టి మనం చెప్పేటువంటి మాట బాగా గుర్తుంటుంది అనేటువంటి సన్నివేశంలో చెరువు విషయాన్ని చెప్పబోతోంది. ఊరికి ఊపిరి పోయాలంటే ముందు నాకు ముగ్గు పోయాలి. ముగ్గు పోయాలి అంటే ఇంటి ముందర గుమ్మం ముందర ముగ్గు వేయాలంటే నీళ్లు చల్లి ముగ్గు వేయాలి. అలా నీరు నా దగ్గర నుంచి వస్తుంది అని చెరువు తన గురించి తాను చెప్పుకుంటూ ఉంది. నీరే ప్రాణధార. నీరే లేకపోతే మనిషి అనేవాడే కాదు, పశుపక్షాలు అనేవే కాదు, చెట్లే కావు, ఎవ్వరూ బ్రతకలేరు అనేటువంటి విషయాన్ని చెరువు మనతో చెప్పుకుంటుంది. 4 ముద్దలు కడుపులో దిగాలంటే వ్యవసాయం చేయాల్సిందే. వ్యవసాయానికి చెరువు ఎంతో ముఖ్యం. వ్యవసాయం సాగించాలంటే చెరువు నీళ్లను వ్యవసాయం చేసే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విషయాన్ని చెరువు చెబుతోంది. అయితే మనం తినాలంటే చెరువు నీరు ముఖ్యము. ఎందుకంటే చెరువులు నిండితేనే వ్యవసాయం అనేది పండుతుంది. కవులకు, కళాకారులకు నేనంటే ఎంతో ఇష్టం. కవులు నాపై ఎన్నో పాటలు, పద్యాలు, కథలు రాశారు. వారు రాసిన పాటలు, గేయాలు పాడుతుంటే ప్రజల్లో ఎంతో చైతన్యం, చాలా సంతోషంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అలాంటి వాతావరణంలో చెరువు గురించి మనం తెలుసుకున్నటువంటి విషయాలను పద్య రూపంలో కానీ గేయ రూపంలో కానీ మనకు తెలిసినట్టయితే చాలా సంతోషంగా చాలా సంతోషమైనటువంటి చైతన్యంతో ఉంటామని చెరువు చెబుతోంది. అలాగే భాషని గుంపులు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు ఆడే మహిళలు తమ ఆటపాటల్లో ఉన్న ఆనందాన్ని ఉబ్బెబ్బుతున్నాయి. అయితే ఉబ్బెబ్బుతున్నాయంటే సంతోషంగా బతుకమ్మను తీసుకొని వచ్చి నా నీటిలో కలుపుతారు. అంతేకాదు నా నీటిలో ఆటపాటలు గెంతుతారు. మనము పిల్లల్ని చూస్తే పిల్లలు నీళ్ళల్లో వేసవి సెలవులు వచ్చినప్పుడు పిల్లలు నీళ్ళల్లో చక్కగా ఆడుకుంటూ అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఈ చెరువులో జరుగుతాయని చెరువు చాలా గొప్పగా చెప్పుకుంటుంది. నా నీళ్ళల్లో స్నానం చేసేవాళ్ళు మరికొందరు. అంతేకాదు పిల్లలు ఆడుకోవడమే కాదు, నీళ్ళల్లో స్నానం కూడా చేస్తున్నారంట. అలాగే అలుకట్టు మీద నుండి అటు ఇటు నడుస్తూ తమ సాహసాలు ఇటు నుంచి అటుకు, అటు నుంచి ఇటుకు గెంతుతూ దుంకుతూ సాహసాలను కూడా నీళ్ళల్లో చేస్తూ ఉన్నారండి. ఎక్కడో పుట్టదప్పి నీళ్ళల్లో జారిపడి అక్కడ వాళ్ళంతా గొల్లున నవ్వుతారు. పొరపాటుగా ఎక్కడో బురదలో జారి పడితే చుట్టూ ఉన్న వాళ్ళు గల్లున నవ్వుతారంట, పక్కున నవ్వుతారంట. అలాంటి నవ్వును కూడా నేను ఇస్తాను అని చెప్తోంది. పడిన వాళ్ళు నీళ్ళ లోపల కాదు, నవ్వుల పాలైపోతారు. పడిన వాళ్ళు నీళ్ళల్లోనే కాదు, నవ్వుల పాలు కూడా అవుతారంట, అలా నలుగురి మధ్య. సో ఆ విషయాన్ని మనం చెరువు వివరిస్తున్నాం. అయితే ఇక్కడ ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు ఒత్తురది ఎట్లను, తప్పులున్న చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఇక్కడ ఎప్పుడూ సంపద కలిగిన వాడు అంటే డబ్బులు ఎక్కువ ఉన్నవాడు, వాడి దగ్గర బంధువులు ఎల్లప్పుడూ ఉంటారంట. అలాగే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000, నిండుగా ఉన్నటువంటి చెరువు నిండా 10,000 కప్పలు అనేవి చేరుతాయంట. అలాంటి ఉద్దేశంతో చెరువు ఈ పద్యాన్ని మనకు వివరిస్తోంది. అలాగే అనే జీవిత సత్యాన్ని నాతో ముడిపెట్టి మరీ చెప్పిండు బద్దెన సుమతి శతకం రాసినటువంటి బద్దెన ఈ విషయాన్ని ఒక చెరువుతో పోల్చి మరీ చెప్పినాడంట ఒక మనిషిని. సో ఆ విషయాన్ని మనకు చెరువుని గుర్తు చేస్తున్న సన్నివేశం ఇది. చేపలు గాలాలలో పట్టుకోవడానికి కూడా లోపల నిండుగా ఉన్నటువంటి నీళ్ళల్లో చేపలు చేరినటువంటి ప్రదేశాన్ని ఒక వేటగాడు గాలం వేసి ఆ చేపలను పట్టుకొని వాటిని కూడా అమ్ముకొని తను బతికేటువంటి స్వేచ్ఛను ఇస్తుంది మన చెరువు ఎప్పుడు నిండుగా ఉంటే బ్రతుకులు పండుగగా ఉంటుంది. అందుకే పంటలు పండించడానికి, నీళ్లు తాగడానికి, పశుపక్షాలు బతకడానికి, చెట్లు పెరగడానికి అన్ని రకాలుగా మనకు చెరువులు అనేటివి ముఖ్యము. కానీ దాన్ని చాలా కలుషితం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల చెరువులు ఎండిపోయి అందులో
క్రిమి కీటకాలు పెరిగిపోయి దానివల్ల అనారోగ్య పాలైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెరువు వాపోతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలందరం చెరువులను రక్షిద్దాం. థ్యాంక్ యూ.